వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. శివంపేటలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటీసులు పంపేందుకు వచ్చిన ఎస్ఐ ప్రమోద్, జీపీఓ ప్రవీణ్లను రైతులు నిర్బంధించారు. ఎకరాకు 1 కోటి విలువైన భూములకు 16 లక్షల రూపాయల పరిహారం ఆఫర్ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్ జోక్యంతో అధికారులు విడుదలయ్యారు. సరైన పరిహారం ఇవ్వకపోతే పోరాటం కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా నితికా పంత్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి ప్రజల సహకారంతో పనిచేస్తానని ఆమె తెలియజేశారు. గంజాయి అక్రమ రవాణా, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని నూతన ఎస్పీ పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర డీజీపీ రవడా చంద్రశేఖర్ తన కుటుంబ సమేతంగా కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన డీజీపీకి దేవస్థానం కార్యనిర్వాహకాధికారి, సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం బొరుసు వారి సావరంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు బొరుసు భాస్కరరావు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ నెల 16న నఖేర్కల్లో జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే పోటీలలో దేవరకొండ శ్రీను మాస్టర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఛాంపియన్లుగా నిలిచారు. వారిని దేవరకొండ ఎస్ఐ రాజు, ఆర్కే సేవా ఫౌండేషన్ ఎక్సైజ్ ఎస్ఐ నరసింహ మరియు గ్రాండ్ షిప్ పొందిన శివరామరాజు అభినందించారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ కరాటే వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెరుగుతాయని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం పాత సింగరేణి ఉన్నత పాఠశాలలో కొనసాగుతోంది. ప్రభుత్వ సింగరేణి విద్యుత్ కనెక్షన్లు ఉండటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఏ కనెక్షన్ పోయిందో గుర్తించడం కష్టమవుతోంది. దీన్ని సులభతరం చేయడానికి కార్యాలయంలో రెడ్, బ్లూ లైట్లను ఏర్పాటు చేశారు. రెడ్ లైట్ సింగరేణి విద్యుత్ను, బ్లూ లైట్ ప్రభుత్వ విద్యుత్ను సూచిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ఒక్కో ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు బోధించాల్సి వస్తుందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు నాణ్యత దెబ్బతింటుందని, తక్షణమే మరో ఉపాధ్యాయుడిని నియమించాలని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ సర్ సిల్క్ కాలనీ ప్రజలు ఏఐఎంఐఎం నాయకత్వంలో ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాను కలిసి సర్ సిల్క్ అర్బీ రోడ్డుపై కొత్త వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకించారు. పాఠశాల, చర్చి, మసీదు సమీపంలో ఉన్నందున వైన్ షాప్ పెట్టకూడదని కోరారు. స్పందించిన సబ్ కలెక్టర్ 100 మీటర్ల పరిధిలో ఉంటే అనుమతి నిరాకరిస్తామని భరోసా ఇచ్చారు. నవంబర్ 21న ప్రధాని నరేంద్ర మోదీ 4 లేబర్ కోడ్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించగా, దీనికి నిరసనగా నవంబర్ 22న భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద 4 లేబర్ కోడ్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఐఎఫ్టియు నగర అధ్యక్షుడు ఈ మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రామ్ శివకుమార్లు మాట్లాడుతూ కార్మికుల హక్కులను దెబ్బతీసే ఈ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండలోని క్యూ లిక్కర్ మార్ట్ వైన్ షాప్ లో అర్ధరాత్రి దొంగలు పడి కౌంటర్లో ఉన్న సుమారు 3.5 లక్షల రూపాయల నగదును అపసంహరించారు. దొంగలు నేరానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాల DVR ను కూడా తీసుకెళ్లిపోయారు. వైన్ షాప్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ ప్రదేశాల్లో పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లను సిఈఐఆర్ ద్వారా రికవరీ చేసి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వాటి యజమానులకు అందజేశారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే మీ సేవా కేంద్రంలో ఫోన్ IME1 నెంబర్, కొనుగోలు చేసిన బిల్లు వివరాలతో అప్లై చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య, పలువురు సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు.